2, 1, here we go. YouTube Collector Creative. Hello Hyderabad, Namaskaram and welcome to YouTube Creator Collective Hyderabad Edition Season 2. I think much talented. I think he's the youngest creator, YouTube creator in the room. Anyway, congratulations. God bless you and all the very best. May I know your name? Kritik. Kritansh and Kritik, can I have you hear it aloud? Congratulations. Thank you. Enjoy. Okay. Petta collaboration under good. 1, 2, 3, start. Word works with him. They are getting popular. Okay. Without content also. Okay. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ గాడెసెస్ అందరూ అక్కడే ఉంటారు, నివసిస్తారు అని మనం నమ్ముతాం. So after moment when she said like I delivered a healthy baby and she's very fine now. Naku andakante minchi Very touching. This is very touching. Hello, Kumari aunty. మా వాళ్ళకి కొంచెం ఎనర్జీ తక్కువైంది. ఎక్స్ట్రా ప్లీజ్. ఎందుకు వదరా మన యూట్యూబ్ మీటింగ్ అంటే ఫుడ్ మంచిగా పెడతారు, ఇంకొంతమంది ఇట్లా షార్ట్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి చెప్తారా అని కొంతమంది అనుకున్నాం. ఇంకొంతమంది చిన్న టైం పడుతున్నా ఏసీలో కూర్చుని పెడతారు. కొంతమంది ఇట్లా కంటెంట్ రాసుకొని వచ్చాము, వీడికి వచ్చినాక మీరు సినిమా డైలాగ్ చెప్పండి అని అందరికి వరది నీ అమ్మ జీవితం ఇదేంద్ర బాబు అనుకున్నాం. షాకా నవ్వాలా? అరే మన తెలుగు యూట్యూబర్ కమ్యూనిటీ పై మామూలుగా ఉండొద్దు. Subscribe to KK Creative Vlogs. One of the enjoyment journey. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మాకైతే కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు, సో హాస్పిటల్కి అయితే వచ్చాము. మా కృతాంష్కి అలాగే నాకైతే జ్వరం అయితే వచ్చింది, సో చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే ఒక చిన్న కోరిక అయితే ఉండేది. అదేంటంటే యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాలని. ఫైనల్గా మనకి యూట్యూబ్ నుంచి అయితే ఇన్విటేషన్ అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, కానీ హెల్త్ మాత్రం అసలు బాగాలేదనమాట. వెళ్దామా వద్దా అని అనుకున్నాము, కానీ ఫైనల్గా డాక్టర్ని అడిగాము, ఇంకా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని. మా కృతికి కూడా ఆ రోజే ఫైనల్ ఎగ్జామ్, కానీ ఆ ఈవెంట్కి ఎలా అయినా వెళ్ళాల్సిందే అన్నట్టు ఇంకా మేడం పర్మిషన్ తీసుకొని అయితే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరాము. మా కృతిక్ స్కూల్ నుంచి రాగానే వెంటనే ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరాము. మధ్యలో ఆకలేస్తుందని అనంతపూర్ దగ్గరలో ఉన్న కృతుంగా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ పన్నీర్ బిర్యానీ అలాగే మా కృతిక్ కోసం అయితే చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ కృతుంగా రెస్టారెంట్లో ఫుడ్డే కాకుండా అక్కడ ప్లే ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. మనం టయర్డ్ అయిపోయి వస్తాం కదా ట్రావెల్ చేసి, అలా ఆడుకుంటే పిల్లలు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. సో నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్ మాత్రము. అక్కడి నుంచి అయితే మేము 8:50కి అయితే కార్లోకి అయితే వచ్చేసాము. ఎందుకంటే మా కృతికి ఒక స్పెషల్ క్లాస్ ఉంది. అదేంటంటే మా కృతికి వేసిన వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ పక్కన చూపిస్తున్నాను కదా, ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఒక ఫౌండేషన్ వాళ్ళు మా కృతిక్ వీడియో చూసి చాలా నచ్చింది వాళ్ళకైతే. ఇంకా వాళ్ళు మా కృతిక్ కోసం ఒక స్పెషల్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటంటే బ్రష్ క్యాలిగ్రఫీ అండి. నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి క్యాలిగ్రఫీ నేర్చుకోవడం, కానీ అస్సలు కుదరలేదు. మా కృతిక్కి అలా ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే మేము ఈవెంట్కి అయితే బయలుదేరాము. ఇదైతే నానక్రామ్గూడలో జరుగుతుందన్నమాట, గూగుల్ ఆఫీస్లో. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అక్కడ కొత్త క్రియేటర్స్ని మీట్ అవ్వడానికి. ఈ ఈవెంట్ అయితే మార్చ్ 15th and 16th రోజున జరిగింది. మేము 16th రోజు అయితే వెళ్ళాము. మేము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అసలు ఆ నైట్ మొత్తం రెస్ట్ లేకుండా వచ్చామన్నమాట. ఎక్కడ మళ్ళీ లేట్ అయిపోతుందో అని ఎక్కడ ఆపకుండా అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా టయర్డ్గా ఉంది, అసలు నిద్ర కూడా లేదనమాట. కానీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నిద్ర లేకపోయినా ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రావు కదా. సో నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను. పార్కింగ్ ఏరియా చూసారా ఎంత పెద్దగా ఉందో. మేము ఫస్ట్ అక్కడికి రాగానే ఒక బ్యాండ్ అయితే వేశారు, క్రియేటర్ కలెక్టివ్ అని. తర్వాత మా కృతిక్కి అలాగే కృతాంష్కి కూడా చేతికైతే స్టాంప్ అయితే వేశారు. మా చిన్నోడికైతే బాగా నిద్ర వచ్చింది, కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచాడు.
మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే చాలామంది క్రియేటర్స్ అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళందరితో ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాం. వాళ్ళందరినీ ఫస్ట్ టైం మీట్ అయినా కూడా వాళ్ళతో ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టు అనిపించింది. అసలు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. మా కృతిక్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు అందరు క్రియేటర్స్తో అలా ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకుంటుంటే. ఏం ఛానల్ మీది? కేకే క్రియేటివ్ బ్లాగ్స్. సో మనోడు మొత్తం హైపర్ యాక్టివ్, ఎంజాయ్ చేస్తుంటాడు. మంచిగా ఉన్నారా? ఎంజాయ్ చేస్తావా? ఊపుతావు ఇట్లా? సో సబ్స్క్రైబ్ చేయండి మన బ్లాగ్స్ ఛానల్. సబ్స్క్రైబ్ టు కేకే క్రియేటివ్ బ్లాగ్స్. మనది ఎంజాయ్మెంట్ చూడండి. ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్ళాము. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ చాలా మంచి మంచి సజెషన్స్ అలాగే ప్రతి ఒక్క క్రియేటర్ యొక్క సక్సెస్ గురించి అలాగే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే అవన్నీ మీకు కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. Before I start, the first question I have for everyone here is, why do you make YouTube videos? Anyone wants to answer? To become famous. Very nice, because now I can use my slide. Okay. Obviously to make money, but then there's something more, right? You said to be famous. Is there anything else? Creative satisfaction. For that particular purpose, I want us all to do this together. We'll watch a video and we'll try to break it down. Then you can apply for my role. I'm getting please don't take my job. Let's watch this video. I want to know the secret. Whoever works with him, they are getting popular. Okay. Without content also. Okay. విస్తరాగ మీద భోజనం పెట్టినట్టు అసలు ఎంత పూసగుచ్చినట్టు మీకు చెప్తారంటే ప్రతి ఒక్కటి ఆయన ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద పుస్తకం లాంటిది. మీరు అనుకున్న ఇందాక నోట్ చేసుకున్న బుక్ కన్నా ఎక్కువ నోట్స్ ఈయనైతే ఖచ్చితంగా ఇస్తారు. సో ఒక పల్లెటూరి వాతావరణంలో వచ్చి ఆల్మోస్ట్ ఒక ఇంటర్నెట్ కూడా రేర్గా నెట్వర్క్ వచ్చిన ప్లేస్. చతురస సుందరీం చందా వందే విద్యా సరస్వతీం. చతుషష్ఠి కళారూపం 64 కళలు కలిగిన ఆ సరస్వతి మాతను నమస్కరించుకుంటూ మనకు కొన్ని కళలు ప్రసాదించి మన కళల్ని ప్రోత్సహించే యూట్యూబ్ కూడా నమస్కరించుకుంటూ, హలో హైదరాబాద్ క్రియేటర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? తిన్నారా లేదా? ఇంతకి నేను కూడా అదే అడిగాను, చాలా నీరసంగా ఆన్సర్ చేయండి. తినలేదా? అంటే మీరు లంచ్ తర్వాత వచ్చారు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు సాయంత్రం చూడండి, చదువు మంచి మంచి స్నాక్స్ ఉన్నాయి. మనం యాక్చువల్లీ ఈవెంట్స్కి వచ్చేది ఫుడ్ గురించి అని తెలుసు. సో మనం ఫుడ్ మంచిగా తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు విషయమే కమ్యూనికేట్, కొలాబరేట్, నెట్వర్క్ పెంచుకునే ప్రయత్నంలో మనం ఏ కంటెంట్ క్రియేట్ చేసినా ఒక పాజిటివ్ అప్రోచ్తో ఒక పాజిటివ్ ఫీల్తో చేసి అది ఇన్స్పైరింగ్ కాంటెంట్గా నిజంగా అయితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎలిమెంట్ మరేమీ లేదనుకుంటా. సో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ మనం ఉమెన్ గురించి చెప్పుకోండి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ గాడెసెస్ అందరూ అక్కడే ఉంటారు, నివసిస్తారు అని మనం నమ్ముతాం. సో అలాంటి కాన్సెప్టే ఆవిడ తీసుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా చాలా వీడియోస్ చేశారండి. షీఈస్ హియర్ టు షేర్ హర్ all her entire journey and stories and tips and tricks for all of you. Yes, Sheetal. Hi andarki. ఏంటి లంచ్ చేయలేదా? సేమ్ క్వశ్చన్ మా వాళ్ళకి చాలా బోరింగ్ గా ఉంటది. డోంట్ ఆస్క్ దే విల్ హావ్ ఎనర్జీ. yes. ఒక్క నిమిషం అయితే. హలో కుమారి ఆంటీ, మా వాళ్ళకి కొంచెం ఎనర్జీ తక్కువైంది. ప్లీజ్. హలో హైదరాబాద్, నమస్కారం and welcome to YouTube Creator Collective Hyderabad Edition Season 2. So guys, I'm really happy to be a part of this event and thanks to YouTube for conducting this event. Are mana Telugu YouTuber community bhai maamuluga undaddu. My first video to hit 1 million. Anyone who wants to share? Yes. Yes. 1 million that now. Okay, she wants to talk first. Can I have one more round? Anybody else? Yeah. సో అదేనమాట, సెంటిమెంట్ వీడియోస్ ఎక్కువ అప్పుడు అనుకున్నాను. దాని నుంచి నేను సిరీస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అన్ని సెంటిమెంట్ వీడియోస్ చేస్తున్నారా? గుండె మీద కొడుతున్నారన్నమాట. వాట్ ఎవర్ యూ క్రియేట్ ఇట్ విల్ గో వైరల్ అండ్ అంటే ఇంత కాంటెంట్. నాట్ నౌ. నౌ ద ట్రెండ్ ఇస్ సేమ్ అగైన్, డిఫరెంట్ అగైన్.
ఇప్పుడు చాలా పోతున్నాయి కదా 1 million. It has become regular. That is very special. Yes. Players చేస్తాడన్న. Okay. వీడియోకి 2 crores. Nice. ఒక్క దానికి నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక వీడియోతోనే. గ్రేట్. ఇంకా వెంకటేశ్వర స్వామిని డ్రా చేస్తాడు దానికి 1 crore. అయితే నువ్వు మంచి టాలెంటెడే. I think he's the youngest creator, YouTube creator in the room. Anyway, congratulations. Prodhuna. God bless you and all the very best. May I know your name? Kritik. Right? Krutansh and Kritik. Can I have you hear it aloud? Congratulations. Thank you. Enjoy. Anyone? Travel చేసిన వాళ్ళు. Let's move for the next one. Yeah, we have బాగుంది టెంపుల్. ఎక్సలెంట్. వెళ్ళొచ్చా? ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. జరుగుతుందా? అది రీసెంట్ గా. జరిగినట్టు వెళ్ళమంటారా ఇప్పుడే వెళ్ళమంటారా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకే. మన స్టూడెంట్ కి ఒక డౌట్ ఉందా? అడుగు. నేను ఒక చిన్న డౌట్ సార్. మీ మోటివేషన్ క్లాసెస్ ఇస్తారు కదా. సో ఆన్ ద డేస్ వేర్ యూ ఫీల్ అ లిటిల్ low motivated, how do you get motivation? From what? From whom or by what? Yeah. So వేరే వాళ్ళ వీడియోలు చూడడం కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్. లైక్ ఇప్పుడు సద్గురు, సందీప్ మహేశ్వరి వీళ్ళంతా మామూలు మనుషులు కాదు, వాళ్ళ ముందు మేము నథింగ్ అనిపిస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ ప్రతి మనిషికి ప్రతిరోజు 1 million views రావు. 100 వీడియోలు చేస్తే దాంట్లో 3-4 క్లిక్ అవుతుంటే ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తాను నేనైతే. ఎవ్రీడే వండర్ఫుల్ డే ఉంటుంది. సో ఆ వండర్ఫుల్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది బాహుబలి కోసం వెయిట్ చేస్తుంటాం కదా, అట్లా వెయిట్ చేస్తుంటా. సో దట్ కీప్స్ మీ మోటివేటింగ్ అండ్ గోయింగ్ ఇన్ లైఫ్. Very nice. That was a wonderful first round. కాంటెంట్ క్రియేటర్ అయ్యాడు నా ఛానల్లో. ఇది ఫ్లాష్ కార్డ్స్ అది 6 months నుంచి ట్రైన్ చేశాను. నిజంగా 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ ఉంటుంది అట్లా అంటే పూత పూస్తారు కావచ్చు కదా. పేర్లో గోల్డ్ ఉంటదండి, ఇందాక నుంచి చెప్తున్నారు ఆవిడ. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంతా? అవి చెప్తే మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తారని ఆవిడ చెప్పారు. అందుకే కొలాబరేట్ అవ్వాలని చెప్పిన. నేను కూడా కొలాబరేట్ అవుతున్నాను. కొలాబరేట్ అంటే పక్క కంటెంట్ స్టీల్ చేసేయడం కాదండి, మన వల్ల వాళ్ళకి కూడా పరికి రావాలని. క్లాప్ ఫర్ ద విన్నర్స్ ప్లీజ్. బింగో చిప్స్ లేవు. సెకండ్ రౌండ్ చెప్తారా ఏంటో అనేది దే ఆర్ వెయిటింగ్ సో ఫర్. వాళ్ళు విన్నర్స్ కాబట్టి వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ ఈవెంట్ లో భాగంగా అక్కడ మాకు కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. చాలా బాగా టైం స్పెండ్ చేసాము. అసలు 4 hours అక్కడ స్పెండ్ చేసాం కానీ అస్సలు టైం అనేది తెలియలేదు. మైసెల్ఫ్ సంధ్య. సో మా ఛానల్ అంటే లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఉంటుంది. సో ఇక్కడ కేకే క్రియేటివ్ బ్లాగ్స్, సో మంచి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారంట. మాకు కూడా ఏమైనా ఐడియా కావాలంటే సెర్చ్ చేస్తాము, మీ దగ్గర నుంచి కొన్ని కాపీ చేసుకొని మేము కూడా చేస్తుంటాము. ఓకే, సో నైస్ మీటింగ్ యూ అండి. హాయ్ అండి, నా పేరు విజయ. యూరోప్, యూఎస్ ఎక్కడికైనా అంటే చాలా 6-7 కంట్రీస్ తిరిగాను. అన్ని వీడియోస్ అక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని చక్కగా సినిమా చూసినట్టు క్లియర్గా చూసేయచ్చు. అండ్ నాలెడ్జబుల్గా ఉంటాయి. ఊరికే బాగుందా అని కాకుండా చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి చూడండి విజయ హర్ని. ఈ ఈవెంట్కి రావడం వల్ల నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. అక్కడ మంచి క్రియేటర్స్ అయితే వచ్చారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు బాగా షేర్ చేసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఇది అతి పెద్ద కొలాబరేషన్. అందరూ కూడా 1 2 3 స్టార్ట్. షాకా నవ్వాలా? అందరు ఎందుకు వస్తారు ఈ మన యూట్యూబ్ మీటింగ్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన కదా అంటే మేము ర్యాంక్ అనుకుంటూ ఉన్నాం. ఎందుకు వస్తారో మన యూట్యూబ్ మీటింగ్ అంటే ఫుడ్ మంచిగా పెడతారు, ఇంకొంతమంది ఇట్లా షార్ట్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి చెప్తారా అని కొంతమంది అనుకున్నాం. ఇంకొంతమంది చిన్న టైం పాస్ తిన్నా ఏసీలో కూర్చుని పెడతారు. కొంతమంది ఇట్లా కంటెంట్ని రాసుకొని వచ్చాము. వీడికి వచ్చినాక మీరు సినిమా డైలాగ్ చెప్పండి అని అందరికి వరది నీ అమ్మ జీవితం ఇదేంద్ర బాబు అనుకున్నాం. Raise your hand if you had a video go viral unexpectedly. అంటే అప్లోడ్ చేశారు, నెక్స్ట్ డే లేవగానే 1 million 10 million. డేంజర్ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడాలి అనే వీడియో చేసి పెట్టాను. దాని తర్వాత నాకు ఐ థింక్ 3 daysలో అని అనుకుంటా 2M అలా వచ్చింది. దాంట్లో నాకు 50,000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అది 17 million వెళ్ళింది. అదే నా ఫస్ట్ వీడియో. అండ్ తర్వాత నుంచి పిల్లల సేఫ్టీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. 3 million views వచ్చి
మా మమ్మీకి వాళ్ళకి చెప్తున్నా నేను వీడియోలు అందరు ఇంటికి వస్తారు సాయంత్రము అన్ని నా ఇంటర్వ్యూలే ఉంటాయి అనే స్టేజ్ వచ్చింది. బట్ లేటర్ అండర్స్టూడ్ ఒక్క వీడియోతో ఏం జరగదు, కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే లైఫ్ కొంచెం చేంజ్ అవుతుంది. సో అది రియలైజ్ అయినా అంటే ఒక వీడియో వస్తాను ఇక క్లౌడ్ 9 పైన ఉంటాము, ఇక చాలా అయిపోయింది అనుకుంటాను కదా. బట్ డైలీ అసలు కదా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అనుకోకుండా మేము అంటే ఇంకా రేపు టెంపుల్ ఓపెనింగ్ అనగా మేము ముందు రోజు చేసి అంటే తొందరగా పెట్టేయాలని చెప్పేసి నైట్ అప్లోడ్ చేసాము. పొద్దున కల్లా అది 2.6 మిలియన్స్ వచ్చింది. సో అనుకోకుండా అది చాలా వైరల్ అయిపోయింది అనమాట వీడియో. సో అది ఒక హిందూ ముస్లిమ్స్ మీద అలా చేసాము. చాలా దాని నుంచి రెస్పాన్స్ అయితే సూపర్గా వచ్చింది. దాని నుంచి ఒకే రోజుకి నాకు మినిమం 20,000 ఫాలోవర్స్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయంట. డాక్టర్ భగవద్గీత మంచి వీడియోస్ అట్లాంటివి చూపించండి, భగవద్గీత వినిపించండి అంటే తను నా స్టోరీస్ వింటూ ఉందండి ఆల్ దోస్ 6-7 months. సో అంటే తన వాయిస్ లో ఫీలింగ్ అంటే ఐ వాజ్ వెరీ లో. ఆ పాయింట్ లో నాకు చాలా లోలో ఉన్నా నేనే. అంటే ఈ ఫీల్డ్ ఏంది ఇదేంది నేను కరెక్ట్ చేస్తున్నానా, షుడ్ ఐ క్విట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. సో దిస్ వాస్ ద మైండ్ సెట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఆ ఒక్క మూమెంట్ వెన్ షీ సెడ్ లైక్ ఐ డెలివర్డ్ ఎ హెల్దీ బేబీ అండ్ షీ ఇస్ వెరీ ఫైన్ నౌ. నాకు అంతకంటే మించి డైరెక్టర్ ఒక లైలా కోసం మూవీ గుండె జారి గల్లంతైంది. సో హీ వాస్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ 2 years అంట. అండ్ తను నా వీడియోస్ నాగ చైతన్యకి ఇంకా రాస్తారు, ఇంకా చాలా మందికి చూపించి హీ లైక్ దే ఫాలోడ్ మై content and instructions and invested and they got good returns and so they want to meet me. So idi kada twist awesome. So next inka they want to invest bigger amount, so they want to take the guidance how where to invest, how to invest and చెప్పేసి. నా కెరియర్ లో నేను నా ఐటీ జాబ్ లో కంటిన్యూ చేసిన మేబీ ఒక 300 or 3,000 మెంబర్స్ నేను తెలిసేదాన్నేమో. బట్ ఇప్పుడు ఐ హావ్ 3.5 lakh సబ్స్క్రైబర్స్. ఐ నో ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ నంబర్ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. One last try istanu. I'll put my 200%, not 100%, this time 200%. And ఈసారి అవ్వకపోతే నోరు మూసుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా అని డిసైడ్ అయిపోయా. And then I gave my 200%. Back to back, I got my viewership back and I hit 2 milestones, guys. Every video on YouTube started trending on 1. That was like a dream come true for any YouTuber. మాది కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకటే రూము, మా నాన్న రిక్షా నడుపుతుండే. సో రిక్షా నూకి రోజుకు ₹2 సంపాదించుకొని అవన్నీ పొదుపు చేసుకుంటూ ఒక దళ్ళకాంచి ఒక ₹2 తీసుకుంటూ డబ్బు రొట్టెనో ఛాయ్కో వాడుకుంటూ సో సేవ్ చేసుకుంటూ చదువుకునే రోజులు మాయి. చదువుకునేటప్పుడు అమ్మ ప్రైవేట్ స్కూల్ పోతే మస్తు ఫీజులు అయితే కావచ్చు అని చెప్పేసి మనకు ఫ్రీగా చదువు చెప్పాలంటే క్లాస్ ఫస్ట్ రావాలి, ఇలాంటి ఐటమ్స్ ఉంటుండే అప్పుడు. సో దాని గురించి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్లో ఇట్లా మైక్ పెట్టి మాట్లాడాలి, యాంకరింగ్ చేయాలంటే క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మైక్ ఇస్తుండే. సో అమ్మ మైక్ పెట్టి మాట్లాడాలి, యాంకరింగ్ అంటే ఇష్టం కావచ్చు మనకు అని ఒక మైండ్లో కొడుతూ ఉంటుంది. ఒక స్కూల్లోకి వెళ్ళి టీచింగ్ స్టార్ట్ చేసినాము. సో నాకు యూట్యూబ్ని ఆ టైంలోనే పరిచయం చేసింది శ్రీకాంత్ అన్న. సో అన్న అక్కడ ఉన్నాడు. అన్న అప్పుడు మై విలేజ్ రన్ చేస్తుండే. సో నాకు శ్రీకాంత్ గారు ప్లీజ్ లేచి నిల్చోండి బికాస్ మీరు వెలిగించిన దీపంతో ఇక్కడ ఎన్నో దీపాలు వెలిగాయి. సో హీఈస్ ద పర్సన్ బిహైండ్ హిమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఈవెన్ టుడే. థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ అన్న సజెస్ట్ చేసి ఉండే యూట్యూబ్ చేయరా, నువ్వు యూట్యూబ్ చేస్తే మంచిగా నీకు మంచి యాక్టివ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్తే స్కూల్లో ఏవైతే టీచింగ్ చేస్తానో నేను పిల్లలకి ఏవైతే నేర్పుతానో అవే వీడియోస్ తీసి పెడుతుండే. సో అప్పుడు నా ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా. 10th క్లాస్లో 10th ఎగ్జామ్ టాపర్ రావాలి, ఇంటర్లో. సో అప్పుడు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఏంటంటే పడిపోతూ ఉంది. ఇంకొక 2 years అయితే అది స్ట్రెంత్ పడిపోతారు కావచ్చు, స్కూల్ మూసేస్తారు కావచ్చు అనే సిచ్యువేషన్లో నేను డిఎడ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయినాము. ఫైర్ ఉంది, మంచి టీచింగ్ చేయాలి, అవే తిరగదీయాలని చెప్పేసి పడిపోతుంది అనుకున్న స్కూల్ ఇప్పుడు అడ్మిషన్ క్లోజ్డ్ అనే బోర్డు పెట్టేంత స్థాయికి వచ్చింది. యూట్యూబ్ జర్నీలో ఒక స్కూల్ బతికింది నా లైఫ్లో. ఒక స్కూల్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి స్కూల్లో కంటెంట్ చేస్తున్న శ్రీకాంత్ అన్న సజెషన్లు ఇస్తున్నాడు, ఇట్లా చేయరా అట్లా చేయరా టార్గెట్లు ఇస్తుండే నాకు, రోజుకో వీడియో పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం టీచింగ్ చేస్తూ ఊరికి వచ్చేసే మా ఊరికి
మా ఊర్లో అందరం కలిసి వీడియో చేద్దామని చెప్పేసి పిలిస్తే భయం ఉంటుండే. అమ్మ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్, మన ఫ్యామిలీ ఇది ఏందో కథ, మళ్ళీ ఇది ఏందో యూట్యూబ్, సరే ఏదో టైంపాస్ చేసిన మంచిగా స్కూల్ మంచిగా రన్ అవుతుంది, మళ్ళీ అటు పోతే ఏమైద్దో అన్న డైలమాతో సరే ఇంకా టీఎస్సీ వాళ్ళది కదా పోయి ట్రయల్ చేద్దామని చెప్పేసి శ్రీకాంత్ అన్న వాళ్ళ ఊరికి వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళంతా నాకు కొత్తలు, వాళ్ళతో మమేకమై వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతోనే వండుకుంటూ ఒక ఇంట్లోనే నేను శ్రీకాంత్ అన్న ఈ మా శివన్న అందరం కలిసి ఒకటే ఇంట్లో వండుకుంటూ నాకు వంటలు చేయడం ఇష్టము, మేము వంటలు చేసుకుంటూ రాసుకుంటూ ఒక్కొక్కటి చేస్తుండే. అప్పటికే మై విలేజ్ షోకి ఒక టార్గెట్ పెట్టాను, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మై విలేజ్ షో 50,000 సబ్స్క్రైబర్ అయితే వస్తుంది అన్న అని చెప్పిన. అప్పుడు సబ్స్క్రైబర్ వచ్చడం చాలా కష్టం. సో అప్పుడు 10 సబ్స్క్రైబర్లు వచ్చినా యాహూ 10 సబ్స్క్రైబర్లు వచ్చారు మాకు అని చెప్పి సంబరం చేసుకున్నాం. ఆ సిచ్యువేషన్స్ అవి 50,000 పడితే వస్తుంది అన్న, అప్పుడు వస్తుంది అన్న. ఒక వీడియో వైరల్ అయింది బాగా మై విలేజ్ షోలో, తక్కన 50,000 సబ్స్క్రైబర్లు వచ్చేసారు. 50,000 వచ్చేసింది వస్తున్నావు అని చెప్తే వెళ్ళిపోయి ఆ ఊర్లోనే కంటెంట్ చేసుకుంటూ గంగవ్వతోని, రాజుతోని, అంజమామతోని అందరితో వీడియోలు చేసుకుంటూ వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ మై విలేజ్ షో జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుంచి 2017లో. అక్కడి నుంచి ఏమీ తెలియదు మాకు, ఫోన్లో వీడియోలు తీస్తుండే, ఎడిటింగ్ తెలియదు. సో చిన్నగా యూట్యూబ్ నుంచే నేర్చుకుంటూ ఎట్లా షూట్ చేయాలి, ఏం చేయాలని ఎడిటింగ్ నేర్చుకున్నాము, కెమెరాలు నేర్చుకున్నాము, ఒక్కొక్క కెమెరా పట్టుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఐప్యాడ్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ నుంచి ఒక పెద్ద ఆఫీస్ కట్టుకున్నాము ఊర్లో. అందరం ఒక 4-5 కెమెరాలు ఉన్నాయి, 15-20 మంది టీం లెక్క అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. త్రూ అవుట్ ఇదంతా యూట్యూబ్ ద్వారానే సాధ్యమైంది. మా ఇంటి ముందు బైక్ ఉంటేనే గొప్ప కావచ్చు అనుకున్న రోజులు మా ఇంటి ముందు కారు వచ్చింది. సో అది యూట్యూబ్ ద్వారానే. సో దీన్ని గట్టిగా పట్టుకోండి, ఒకసారి రర్రా మై విలేజ్ షో అంటే నేను ఒక్కరిని నిలబడితే నాకు ఏదో గిల్టీ అనిపిస్తుంది. That is teamwork and I have a huge round of applause. So much to learn from these basics actually. సో ఆయన మార్నింగ్ సెషన్లో కూడా అదే చెప్పారు, కొంచెం గ్రో అవ్వగానే విడిపోయి సెపరేట్ కాంటెంట్స్ చేసుకుంటూ నేనే బెస్ట్ నేనే తప్పు అంటూ చేస్తుండేవారు. బట్ వీళ్ళందరిలో ఉండే యూనిక్ క్వాలిటీ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఎథికల్ అని చెప్పుకోవచ్చు. Look at the teamwork and the smiles that they have been generating from day one, from the first video. Huge round of applause and huge respect. మీరు ఇంకా ఇన్స్పైర్ చేస్తూ ఎంతో మంది ఎన్నో దీపాలు వెలిగించాలని 6 ఛానళ్ళు 60 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్నెట్ జీరో నుంచి ఆల్మోస్ట్ ఇంటర్నెట్ సూపర్ ఫాస్ట్ దాకా చూసిన. సో ఇది నా మెయిన్ సజెషన్ అంతే. Huge round of applause. Thank you so much. 2, 1, here we go. YouTube Collective Creative. Hyderabad YouTube Creator Collective. Hi Anna. Hi. నా పేరు సంతోష్, నాది క్రిప్టో ఛానల్, మీది కేకే వ్లాగ్స్. అందరూ కేకే క్రియేటివ్ వ్లాగ్స్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి కంటెంట్ ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెంట్ అంతా అయిపోయేసరికి నైట్ 7:30 అయితే అయింది. ఇంకా డిన్నర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడ వెజ్ తినే వాళ్ళకి వెజ్, అలాగే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. చాలా మంచిగా ఉన్నాయి, అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. యూట్యూబ్ అయితే క్రియేటర్స్కి ఇచ్చిన గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల చాలామంది కొత్త క్రియేటర్స్ పరిచయం అవుతారు. అలాగే మనకి తెలియని చాలా విషయాలు కొత్త క్రియేటర్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, మా చిన్నోడికైతే చాలా నచ్చారు. వాళ్ళు అక్కడ ఈవెంట్లో ఉన్నంతసేపు వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. జ్యోతి అండ్ శాంతి డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తారు.
అక్కడి నుంచి అయితే మేము బెంగళూరుకి అయితే బయలుదేరాము. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.